అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. కర్ణాటక సంగీతం అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి. ఇది కేవలం సంగీతం కాదు, ఒక పురాతన కళ, ఒక శాస్త్రం, మన ఆత్మను తాకే ఒక అనుభూతి. మరి ఆ లోతుల్ని కాస్త చూసొద్దామా? మరి శతాబ్దాలుగా నిలిచిన ఇంత గొప్ప సంగీతానికి అసలు పునాది ఏంటి? దానిని నిలబెడుతున్న మూలస్తంభాలు ఏమిటి? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణం మొదలుపెడదాం. సరే, దేనికైనా మూలం తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం ఈ సంగీతం యొక్క మూలాల్లోకి, అంటే దాని వేర్లలోకి వెళ్దాం. అప్పుడే దాని అసలైన గొప్పతనం మనకు అర్థమవుతుంది. కర్ణాటక సంగీతం ఈ పేరు సంస్కృతం నుంచి వచ్చింది. కర్ణాటక అంటే సాంప్రదాయమైనది లేదా ఒక పద్ధతి ప్రకారం ఉన్నది అని అర్థం. పేర్లోనే ఉంది కదా, ఇది చాలా నియమబద్ధమైన సంగీతం. ప్రధానంగా మన దక్షిణ భారత రాష్ట్రాల్లో దీని ప్రాచుర్యం ఎక్కువ. దీని మూలాలు మన ప్రాచీన హిందూ సంప్రదాయాల్లో, వేదాల్లో, సంస్కృత గ్రంథాల్లో ఉన్నాయి. ముఖ్యంగా భరతముని రచించిన నాట్యశాస్త్రం దీనికి ఒక ముఖ్యమైన ఆధారం. చెప్పాలంటే భారతీయ శాస్త్రీయ సంగీతం ఏదైనా, అది కర్ణాటకైనా హిందుస్థానీ అయినా, వాటి మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. దాదాపు 14వ శతాబ్దం వరకు భారతదేశంలో శాస్త్రీయ సంగీతం అంతా ఒకేలా ఉండేది. కాని ఆ తర్వాత రెండు పాయలుగా విడిపోయింది. ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతంపై పర్షియన్, అరబిక్ ప్రభావాలు పడ్డాయి. కాని దక్షిణాన కర్ణాటక సంగీతం మాత్రం తన స్వదేశీ మూలాలను ఏమాత్రం వదలకుండా స్వచ్ఛంగా నిల్చింది. సరే, దాని చరిత్ర చూశాం కదా. మరి ఇప్పుడు ఆ సంగీతంలోకి తొంగిచూద్దాం. దాని ఆత్మలాంటివి రెండంశాలున్నాయి. అవే రాగం, తాళం. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్ణాటక సంగీతానికి పునాది రాగం అంటే మెలడీ, ఇంకా తాళం అంటే రిథం. ఈ రెండూ ఒక పటిష్టమైన, ఎంతో నిర్మాణాత్మకమైన వ్యవస్థపై ఆధారపడుంటాయి. ఇవి ఈ సంగీతానికి గుండెలాంటివి. ఈ వ్యవస్థలో 72 మేళకర్త రాగాలున్నాయి. వీటినే మనం తల్లి రాగాలు అని కూడా అంటాం. ఇవి మన చిత్రకళలో ప్రాథమిక రంగుల్లాంటివి. ఈ 72 రాగాల నుంచే వేల కొద్దీ పిల్లరాగాలు అంటే జన్యరాగాలు పుట్టుకొచ్చాయి. ఎంత అద్భుతమైన వ్యవస్థ కదా. ఇక తాళం విషయానికొస్తే ఇది వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు, కాని దీని మూలం చాలా సింపుల్. కేవలం 3 భాగాలు: లఘు, ధృతం మరియు అనుధృతం. వీటిని వేర్వేరు కాంబినేషన్లలో ఉపయోగించడం ద్వారా దాదాపు 175 రకాల తాళాలు ఏర్పడతాయి. ప్రతి తాళం పాటకి ఒక ప్రత్యేకమైన నడకనిస్తుంది. కర్ణాటక సంగీతానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఇక్కడ గాత్ర సంగీతానికి అంటే సాహిత్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే చాలా కంపోజిషన్స్ ముందుగానే రాసి ఉంటాయి. టెంపో కాస్త వేగంగా, స్థిరంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది భక్తిరస ప్రధానమైనది. ఎక్కువగా హిందూ దేవుళ్లను స్తుతిస్తూ ఉంటుంది. ఇంత పటిష్టమైన నియమాలను చూశాం కదా. మరి ఇంత అద్భుతమైన కళారూపాన్ని తీర్చిదిద్దిన ఆ మహానుభావుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. వారే ఈ సంగీతానికి నిజమైన శిల్పులు. ఈ సంగీత ప్రవాహం కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది. 15వ శతాబ్దంలో అన్నమాచార్యునితో మొదలై కర్ణాటక సంగీత పితామహుడిగా పేరుగాంచిన పురందరదాసు, రాగాలను వర్గీకరించిన వెంకటమఖిన్, ఇలా ఎందరో మహానుభావులు దీన్ని సుసంపన్నం చేశారు. ఆ తరువాత 18వ శతాబ్దంలో త్రిమూర్తులు వచ్చారు. ఈ ముగ్గురిని కర్ణాటక సంగీతానికి మూల స్తంభాలు అంటారు. త్యాగరాజు శ్రీరామునిపై వేల కొద్దీ అద్భుతమైన తెలుగు కీర్తనలు రచించారు. ఇక ముత్తుస్వామి దీక్షితులు, ఆయన కంపోజిషన్స్ సంస్కృతంలో వీణపై అద్భుతంగా ఉంటాయి. చివరిగా శ్యామశాస్త్రి కామాక్షిదేవిని స్తుతిస్తూ ఎన్నో గొప్ప రచనలు చేశారు. ఈనాటికి ఏ కర్ణాటక సంగీత కచేరీకి వెళ్ళినా వీరి కృతులు లేకుండా దాదాపుగా ఉండదు. సరే, చివరిగా ఒక కర్ణాటక సంగీత కచేరీలో ఎలాంటి కంపోజిషన్స్ మనం వింటామో, వాటి నిర్మాణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కర్ణాటక సంగీతం నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి ప్రకారం సాగే ప్రయాణం. ఒక విద్యార్థి మొదట గీతం అనే సింపుల్ కంపోజిషన్తో మొదలుపెట్టి ఆ తర్వాత స్వరజతి, వర్ణం వంటి వాటితో నైపుణ్యం సాధిస్తాడు. చివరికి కృతి అనే అత్యున్నత స్థాయి కంపోజిషన్ పారగలిగే స్థాయికి చేరుకుంటాడు. ఇది ఒక మెట్టు తర్వాత మరో మెట్టు ఎక్కడం లాంటిది. చూడండి, పల్లవి అనే పదం వెనుక ఎంత అద్భుతమైన అర్థం దాగి ఉందో. ప అంటే పదం, అంటే మాటలు. ల అంటే లయం, అంటే కాలం. వి అంటే విన్యాసం, అంటే వైవిధ్యాలు, అంటే సాహిత్యం, లయ, సృజనాత్మకత.
ఈ మూడింటి కలయికే పల్లవి. ఇది కర్ణాటక సంగీతం వీటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలియజేస్తుంది. సాధారణంగా ప్రతి కంపోజిషన్లో, ముఖ్యంగా కృతిలో 3 భాగాలుంటాయి. పల్లవి ఇదొక విత్తనం లాంటిది, పాట యొక్క ప్రధాన థీమ్ను పరిచయం చేస్తుంది. ఆ తర్వాతొచ్చేది అనుపల్లవి. ఇది ఆ విత్తనం మొలకెత్తి పెరిగినట్లు పల్లవిని మరింత వివరిస్తుంది. చివరగా చరణం. ఇది ఆ మొక్కకు పువ్వు పూసినట్లు కంపోజిషన్ను సంపూర్ణంగా ముగిస్తుంది. ముగింపుగా ఒక ఆలోచన. అన్నీ వేగంగా మారిపోతున్న ఈ రీమిక్సుల ప్రపంచంలో శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా పరిపూర్ణతను ఆరాధిస్తూ దానిని కాపాడుకుంటూ వస్తున్న ఈ కళ నుండి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? ఆలోచించండి.